చంపేస్తానంటూ భయపెట్టిన ఫ్రెండ్ ని అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి మర్డర్ చేశారు. రంగారెడ్డి జిల్లా జలపల్లి షాహీన్ నగర్ లోని వాది ఏ సాలిహీన్ బస్తీలో జరిగింది. ఎలక్ట్రీషియన్ గా పనిచేసే మొహమ్మద్ నజీర్ నిత్యం కత్తి పట్టుకుని తిరుగుతూ ఫ్రెండ్స్ తో సైతం గొడవ పడేవాడు. తనకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానంటూ లోకల్ గా ఉండేవారిని భయపెట్టేవాడు. ఫ్రెండ్స్ ఎంత చెప్పినా తీరు మార్చుకోలేదు. దీంతో మొహమ్మద్ దస్తగీర్, సుబానుద్దీన్లు పార్టీ చేసుకుందామని మొహమ్మద్ ని పిలిచారు. ప్లాన్ ప్రకారం మరో ఇద్దరు ఫ్రెండ్స్ మొహమ్మద్, ఇలియాస్, నదీం ఖాన్ కూడా జాయిన్ అయ్యారు. ఐదుగురు ఫుల్ గా మద్యం తాగి డబ్బు కోసం ఫ్రెండ్స్ ను కూడా వదలవా అని నలుగురు కలిసి మొహమ్మద్ నజీర్ ని దారుణంగా పొడిచి చంపేసి పరారయ్యారు. ఉదయం ఆటాడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు నజీర్ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చనిపోయింది నజీర్ అని, చంపింది ఫ్రెండ్సే అని ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. वही भाई चाबी ले लगा के रख दो ना। मैं नहीं कर रहा हूँ तो समझा आप लगता मेरे बच्चे में आगे चांस लगी थी उसकी तो मैं यार साहब लोगों को ऑफिस के बाद आके समझा। अरे भाई रोज समझा रहा हूँ रे भाई रोज मैं भी समझाया ना को मैं यहाँ बोल के भी समझा। फिर वो ये रातों में छोड़ना नहीं यार बच्चे। अरे भाई दुनिया का समझा रहा हूँ मैं भी थोड़ी देर पहले फोन करा दे उसको। నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన యాక్సిడెంట్ కాస్త హత్యగా తేలింది. వెల్దండ మండలం పోతేపల్లి రోడ్డుపై మారుతి జెన్ కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న రుద్రాక్షల మహేష్ చనిపోయారు. మొదట అందరూ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. కానీ పోలీసులు ఎంటర్ కావటంతో ఉమ్మడి ఆస్తి కోసం చేసిన ప్రీ ప్లానెడ్ హత్య అని తెలిసింది. అన్వేష్, మనుపటి శివ, మనుపటి పవన్, మనుపటి వెంకటమ్మ, రుద్రాక్షల కృష్ణయ్య అనే ఆరుగురు కలిసి ఉమ్మడి ఆస్తి, పందుల పెంపకం వ్యాపారానికి సంబంధించిన పాత వివాదాల కారణంగా మహేష్ ని చంపేశారు. టిప్పర్ తో ఢీకొట్టినా చావలేదని, రోడ్డు పక్కన ఉన్న బండరాయితో తలపై మోది మరీ హత్య చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో నిజాలు బయటకు వచ్చాయి. ఈ మర్డర్ కోసం 2 లక్షలు సుపారీ ఇచ్చినట్టు తేలింది. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. భర్త వద్దు, ప్రియుడే ముద్దు అన్న ఆ ఇల్లాలి ప్రాణాలు భర్త చేతిలోనే పోయాయి. పోలీసులు చూస్తుండగానే కత్తిని గొంతుతో దించి మరీ ప్రాణం తీశాడు ఆ భర్త. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. జరాసంగం మండలం తుమ్మన్పల్లి గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయింది. 12 ఏళ్ల వివాహ బంధాన్ని, పిల్లల్ని వదిలేసి పవన్ అనే యువకుడితో భార్య వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు సిద్ధారెడ్డి. మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయగా కవిత జచ్చర్లలో ప్రియుడితో కలిసి ఉంటుందని తెలిసింది. పోలీసులతో కలిసి భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్లాడు సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి, కవిత, పవన్ కారు వెనుక సీటులో కూర్చోగా కానిస్టేబుల్, డ్రైవర్ ముందు సీట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తనను, పిల్లలను వదిలేసి వెళ్లిపోవటంతో పాటు తన పరువు తీసిందన్న కోపంతో కారు నందికంటే వద్దకు రాగానే కవితపై సిద్ధారెడ్డి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు, తలపై పొడిచాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్ను మూసింది కవిత. పోలీసుల సమక్షంలోనే హత్య జరగటంతో సంచలనంగా మారింది ఈ కేసు. ట్రాన్స్ఫార్మర్ మార్చడం గురించి జరిగిన చిన్న గొడవకే లాయర్ ని చంపేశారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం పాతవడ్డిపల్లెలో జరిగింది దారుణం. పీలేరు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న పూజారి ఎల్లయ్య గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మార్పుపై జరిగిన గొడవలో సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారటంతో ఎల్లయ్య ఇంటికి దగ్గరలోనే అతనిపై దాడికి దిగారు ప్రత్యర్థులు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దాడి చేస్తున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ఎల్లయ్య తల్లిదండ్రులు రెడ్డెమ్మ, వెంకటరమణులపై కూడా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లయ్య భార్య 6 నెలలుగా దూరంగా ఉంటుండగా వారి పిల్లలు రితిక, గోకుల్ కృష్ణ అవ్వాతాతల దగ్గరే ఉంటున్నారు. తండ్రి చనిపోగా తాత, నానమ్మలు ఉలుకు పలుకు లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో వారు అనాథలుగా మారారు.
సోషల్ మీడియాలో గొప్పలకు పోతే ప్రాణాలే పోయాయి. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకునే వాళ్లకు ఓ గుణపాఠంగా మారింది. గోండాకు చెందిన శీలాకు బీహార్ కు చెందిన మెకానిక్ అరుణ్ కుమార్ కి ఇన్స్టాగ్రామ్ లో 4 ఏళ్ల కిందట పరిచయం అయింది. తాను బాగా డబ్బున్న అమ్మాయినని పరిచయం చేసుకున్న శీలా మాటలను అరుణ్ నమ్మేశాడు. అలా ఇద్దరూ బయట కలుసుకోవటం, రీల్స్ చేయటం చేశారు. మొదట అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి డబ్బులు అవసరమని, తర్వాత ఇచ్చేస్తా అని అరుణ్ ని నమ్మించి నెమ్మదిగా డబ్బులు గుంజటం మొదలు పెట్టింది. అలా మొత్తం 1,50,000 వరకు లాగేసింది. శీలా ప్రవర్తనపై అనుమానం రావటంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోని రీల్ చేద్దామని చెరుకు తోటకు పిలిచాడు అరుణ్. అక్కడికి వచ్చిన శీలాను మాటల్లో పెట్టి వెనక నుంచి గొంతు కోసి చంపి డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తమ కూతురు కనిపించడం లేదని శీలా తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. దాదాపు 5 రోజుల తర్వాత చెరుకు తోట నుంచి దుర్వాసన వస్తుండటంతో వెతకగా శీలా డెడ్ బాడీ బయటపడింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అరుణ్, శీలాల మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్లు, శీలా చెప్పిన అబద్ధాలు అన్నీ బయటకు వచ్చాయి. ఇక అరుణ్ ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. జ్యూస్ సెంటర్ లో మొదలైన గొడవ ఒక బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని టోలీ చౌకీలో జరిగింది. నైస్ జ్యూస్ సెంటర్ లో పనిచేసే మోఫిల్, దుర్వేష్ కు మధ్య గొడవ మొదలైంది. కోపంతో రెచ్చిపోయిన మోఫిల్ జ్యూస్ సెంటర్ లోనే ఒక గరిటెను తీసుకుని దుర్వేష్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో దుర్వేష్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు దుర్వేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. నిందితుడు, బాధితుడు ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. అసలు వీరిద్దరూ ఏ విషయంపై గొడవ పడ్డారు, గరిటితో కొడితేనే దుర్వేష్ చనిపోయాడా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. భార్య ఎఫైర్ కు మరో భర్త బలైపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బొమ్మసంద్రలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరిగింది. హెబ్బగోడి దగ్గరలోని పారిశ్రామిక ప్రాంతం వద్ద ప్లాస్టిక్ సంచిలో ఓ డెడ్ బాడీ ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు చనిపోయిన వ్యక్తి 42 ఏళ్ల సునీల్ నాయక్ అని గుర్తించారు. ఇన్వెస్టిగేషన్ లో బసుదేవ్ మల్లిక్ అనే వ్యక్తితో సునీల్ ని చివరిసారిగా చూసినట్టు సునీల్ ఫ్రెండ్స్ చెప్పారు. దీంతో బసుదేవ్ ని కస్టడీలోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. మొదట్లో నాకేమీ తెలియదంటూ బుకాయించారు. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన స్టైల్లో ప్రశ్నించేసరికి నిజం కక్కేశాడు. సునీల్ నాయక్ భార్య పుష్పకు బసుదేవ్ కు ఎఫైర్ ఉండేది. తమ బంధానికి అడ్డుగా సునీల్ ఉన్నాడని భావించిన బసుదేవ్ చంపేందుకు ప్లాన్ చేశాడు. మందు తాగుదామని తీసుకెళ్లాడు. సునీల్ ను మాటల్లో పెట్టిన బసుదేవ్ మందు తాగుతుండగా వెనక నుంచి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని ప్లాస్టిక్ సంచిలో కుక్కేసి పరిశ్రమల ప్రాంతం దగ్గర పడేసి పరారయ్యాడు. సీసీటీవీ కాల్ డేటా ఆధారంగా బసుదేవ్ ను అరెస్ట్ చేసి అతని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ హత్యలో సునీల్ భార్య పాత్ర కూడా ఉందా లేదా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. తమిళ బుల్లితెర నటి సుభాష్ని బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని చనిపోవటం తమిళ టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. చెన్నైలోని అయ్యప్పన్ తంగల్లో సుభాష్ని నివాసం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలే సుభాష్ని ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీడియో కాల్లో భర్తతో గొడవ పడిన సుభాష్ని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఏప్రిల్ 12న సుభాష్ని పుట్టినరోజు. ఏప్రిల్ 21న ఆమె 2వ వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. ఇంతలో సుభాష్ని ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవటంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేది. 4 లక్షల మంది దాకా ఆమెను ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. అయితే భార్య మృతితో పూర్తిగా కుంగిపోయిన బిపిన్ చంద్ర తన సోషల్ మీడియా అకౌంట్స్ ని
ప్రైవేట్ చేశాడు. భార్య కోసం ఆయన రాసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా ప్రాణం, నా బొబ్బ, నిన్ను మించిన ప్రేమను నాకెవ్వరూ ఇవ్వలేదు. నేను ఎవరిని నిన్ను ప్రేమించినంతగా ప్రేమించలేదు. నువ్వు ఇక లేవని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నువ్వు నా ప్రతి జ్ఞాపకంలో ఉన్నావు. నేను చూసే ప్రతి దాంట్లో, నేను అనుభవించే ప్రతి భావంలో నువ్వే ఉన్నావు. నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు అంటూ బిపిన్ చంద్ర తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారి అస్టర్ అలీ అనుమానాస్పద మృతి ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇది ప్రమాదం కాదు, పక్కా హత్యే అంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ కమిషనర్ ఆమె భర్త పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అస్టర్ అలీ మీడియా ముందుకు వచ్చి తన ట్రక్కును జీఎస్టీ అధికారులు ఆపినట్టు చెప్పారు. ట్రక్కును విడిచిపెట్టేందుకు మొత్తం 4,50,000 రూపాయలు తీసుకున్నారని, కానీ కేవలం 3,06,000 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చారని ఆరోపించాడు. అంతేకాకుండా ఆ జీఎస్టీ అధికారులపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ కూడా చేశాడు. అప్పటి నుంచి కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటూ సదరు అధికారుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. అస్టర్ వెనక్కి తగ్గకపోవడంతో అతన్ని చంపేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక మహిళా జీఎస్టీ అధికారి, ఆమె భర్తే ఈ కేసులో ప్రధాన నిందితులని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎవరి పేరును ప్రకటించలేదు. దీంతో ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్య కేసు యూపీ గవర్నమెంట్ ను షేక్ చేస్తోంది. రెండో పెళ్లి కోసం కన్న కొడుకుని చంపేసిన తల్లి. కొత్త జీవితం కోసం కన్న కొడుకే అడ్డుగా కనిపించాడు. చివరకు 11 నెలల బాబును చంపేసింది ఆ తల్లి. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగింది. బాంబర్దే గ్రామానికి చెందిన 22 ఏళ్ల పూజ రవీంద్ర పవార్ కు 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి యశ్ అనే 11 నెలల బాబు ఉన్నాడు. అయితే భర్తతో కాపురం నచ్చని పూజ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్తగా జీవించాలని అనుకుంది. కానీ బిడ్డ ఉంటే రెండో పెళ్లి కుదరదని భావించింది. మార్చి 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 నెలల బాబు యశ్ ను ఎత్తుకొని ఇంటి బయట ఉన్న రాతి అరుగు మీద బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత మృతదేహాన్ని సంచిలో పెట్టి రాళ్లు వేసి ఇంటి దగ్గరలోని బావిలో పడేసింది. అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయింది. కొత్త ఫోన్ కొనుగోలు చేసి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే భార్య బిడ్డ కనిపించకపోవడంతో భర్త రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూజాను అదుపులోకి తీసుకొని విచారించగా చివరకు తన కొడుకును తానే చంపినట్టు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న ఓ యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన నజీముద్దీన్ అనే వ్యక్తి పైలట్ శిక్షణ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు తీసుకున్న నజీముద్దీన్ వాటిని బయట పెడతానంటూ బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బెదిరింపులతో 2025 జనవరి నుంచి పలుసార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నసీముద్దీన్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్న పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అప్పుగా తెచ్చుకున్న డబ్బు స్కూటీ డిక్కీలో పెట్టాడు. కాసేపు ఉల్లిపాయలు కొనడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి డిక్కీ ఖాళీ. ఇలా రైతు కళ్ల ముందే 5 లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఈ చోరీ జరిగింది. రైతు వెంకట సత్యనారాయణ తన అవసరాల కోసం తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి 5 లక్షలు అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ డబ్బును స్కూటీ డిక్కీలో పెట్టుకుని ఉల్లిపాయలు కొనడానికి రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు. అయితే అతడిని అప్పటికే ఓ గుర్తు తెలియని వ్యక్తి గమనిస్తున్నాడు.
చేస్తున్నాడు. రైతు దుకాణం వద్ద బిజీగా ఉండగా చాకచక్యంగా స్కూటీ దగ్గరకు వెళ్లాడు. ఎవరూ చూడట్లేదని భావించి నెమ్మదిగా డిక్కీ తెరిచాడు. అందులో ఉన్న 5 లక్షలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ అతడు చేసిన ఒక్క తప్పు అక్కడ సీసీ కెమెరా ఉందన్న విషయం గుర్తించకపోవటమే. డిక్కీ తెరిచి డబ్బులు తీసుకెళ్తున్న మొత్తం సీన్ సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది. తిరిగి వచ్చి డిక్కీ చూసిన వెంకట సత్యనారాయణ అందులో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.